చేయొచ్చు. ఉగ్రవాద సంస్థలు దర్జాగా తిరగచ్చు, ఉగ్రవాద సానుభూతి పనులు దర్జాగా తిరగచ్చు, రేపు ఈ దళిత రిజర్వేషన్ లాంటివి తీసుకొచ్చేసి ఇంకో రచ్చ చేయొచ్చు. కాంగ్రెస్ అనేది కంఫర్టబుల్, ఇబ్బంది రానంత వరకు వాళ్ళ నెత్తినేసుకుంటది. లైక్ ఒకప్పుడు అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో ఆయుధాలు తయారు చేసే రోజు దాకా వాళ్ళకి మద్దతు ఇళ్ళే బెందరం వాళ్ళకి. శ్రీలంకలో ఎల్టీటీలో వాళ్ళు వచ్చి రాజీవ్ గాంధీని చంపేదాకా ఎల్టీటీకి మద్దతు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పీకల మీదకి వచ్చేదాకా వెధవలందరినీ ప్రోత్సహిస్తారు. ఈవెన్ కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. నక్సలైట్లను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ వీళ్ళ పీకల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద నిషేధం పెడుతుంది. బీజేపీ అట్లా కాదు, ఫ్యూచర్ ప్లానింగ్ చూసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎఫ్సిఆర్ నిబంధనల కింద ఎన్జిఓలను అడ్డు పెట్టి దేశంలో మత మార్పిడితో పాటు ఈ దేశ పాలనని శాసించాలనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎన్జిఓకి పేపర్ ప్రింట్ చేసే అవసరం ఏంటి? న్యూస్ పేపర్. ఎన్జిఓ పాంప్లెట్లు తయారు చేసేది ఏంది? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సేవ చేయి, విదేశాల నుంచి డబ్బులు. బట్ వీళ్ళు చేస్తోంది ఇవి, పేపర్లు ప్రింట్ చేయడం, పేపర్లకి డబ్బులు ఇవ్వటం, టీవీలు నడిపించడం, టీవీ ఛానళ్ళకి స్పాన్సర్షిప్లు ఉన్నాయి ఎఫ్సిఆర్ నిబంధనల కింద. అప్పుడు ఆయన మానేసింది అందుకే కదా, ఎన్డీటీవీ ఆయన. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంతకాలం డబ్బులు? విదేశాల నుండి. వీళ్ళు దేశానికి అనుకూలంగా ఎప్పుడన్నా వార్తలు రాశారు సచ్చినా? లేదు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినా మనదే తప్పు, చైనా మన మీద దాడి